గత ప్రభుత్వ హయాంలో తమ భూములు కబ్జాలకు గురైనా పట్టించుకునే నాథుడే లేరని బాధితులు చెబుతున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పలువురు బాధితులు అర్జీలు ఇచ్చారు. వివిధ సమస్యలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుంచి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. తమ భూముల వివరాలు ఆన్లైన్లో డబుల్ ఎంట్రీ అయ్యాయని, దాన్ని సరిచేయాలని కొందరు బాధితులు కోరుతున్నారు. తప్పుడు ధృవపత్రాలు సృష్టించి తమ భూములు లాక్కున్నారని మరికొందరు చెబుతున్నారు. ఉన్నప్పుడు నా 2.5 ఎకరా భూ కబ్జాకి గురయ్యింది. దానికి సంబంధించి ఎన్ని మాటలు నేను వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరెంట్ల మాధవ్ దగ్గరికి వెళ్ళాను. అయితే వాళ్ళు పట్టించుకోకుండా కొంచెం గలీజ్గా వంకర మాటలు మాట్లాడడం, ఆడపిల్లని హింసించి ఇది బట్టలు ఇప్పి తంతామనేసి గలీజ్గా మాట్లాడి ఇవన్నీ జరిగాయి. ఇక్కడికి వచ్చి ఆశ్రయించాను సార్ వాళ్ళని. ఎంపటినే సార్ వాళ్ళు స్పందించి నాకు రాప్తాడు నియోజకవర్గానికి సుంటమక్క కాటికి వెళ్ళి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె మేడం దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుందేమని అనుకుంటున్నాను సార్. చాలా ఇబ్బందులకు గురి చేశారు నన్ను. పిల్లోనికి వచ్చిన ఫ్రీ సీట్ కూడా క్యాన్సిల్ చేపించేశారు. నాకు నేను ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కావడం లేదు. లేదమ్మా నువ్వు ఈ ఊర్లో లేవు కదా అంటున్నారు. కానీ నేను ఈ ఊర్లో లేకుంటే నా ప్రాపర్టీ ఎక్కడికి వెళ్తుంది సార్? నా ప్రాపర్టీ అయితే అక్కడే ఉంటుంది కదా. ఖాళీగా ఉంది కదా అని ఎవరు కూర్చుంటే వారు కూర్చిపోయి ఎక్కం కదా. రికార్డు పరంగా మొత్తం నాకు సంబంధించి ఓకే, అంతా ముస్లాం పేరు మీదనే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దానికి అండగా నిలిచి కొమ్ము కాస్తున్నారు సార్. ఇది నాకు కావాలి, నాకు న్యాయం కావాలని సార్ దగ్గరకు వచ్చాము. నాకు 3 సెంట్ల స్థలం ఉంది అక్కడ. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఇచ్చింది. అది చుట్టుపక్కల వాళ్ళు కాజేసి నాకు ఇప్పుడు లేకుండా సెంటు లేకుండా చేశారు. అందుకని నేను ఇక్కడ అర్జీ పెట్టుకున్నా. 5-6 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా, నాకు ఎవరో పని చేయలేదు. నాకు నా స్థలం నాకు కొలతేసి ఇప్పించండి. లేఅవుట్ తీసుకొచ్చి నా స్థలం నాకు ఇప్పించండి. నేను చుట్టూ గోడలు పెట్టుకుంటా. మా కోళ్ళ మీద కేసులు పెట్టి నిన్ను బొక్కలో వేస్తావా అని అంటున్నారయ్యా. మా పొలం మాకు ఇప్పియండి అయ్యా. మేము అసలే లేని వాళ్ళం, మాకు ఇచ్చారు ఫస్ట్ నుంచి. మాకు న్యాయం చేయాలయ్యా. న్యాయం చేయకపోతే అందరికైనా పోయిన అక్కడ పోయిను చేయలేకపోయినా కావట్లేదు. మాదైతే జగ్గపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా, బోదవాడ గ్రామం. భూమి మాత్రం తిప్రవరం గ్రామంలో ఉంటుంది. అయితే ఎస్ఎండ్ ల్యాండ్ అనే భూమి మా మామగారికి గతంలోనే అప్పుడు ఇంద్రమ్మ గారు ఇచ్చారు మాకు భూమి. మాకు నడవటానికి త్రోవ లేకపోవటం వల్ల మేము వెళ్ళలేకపోయాను ఆ భూమిలోకి. ఈ భూమి మాది, మీకు ఎక్కడుంది లేదు అది అని అంటున్నారు. చాలా డబ్బులు పెట్టి నష్టపోయి ఉండు మేము. అప్పులయ్యి మేము చాలా ఇబ్బందుల్లో ఉండు మేము. ఎవరు చేస్తారు మాకు ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తారని మేము వచ్చాము. న్యాయం కావాలని వచ్చాము. మేము ఎక్కడ పోయినా మాకు కావట్లేదు. మేము కోరుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం, లోకేష్ సార్ మేము కోరుకుంటున్నాం. సార్ మేము మీకోసం మేము కోరుకుంటున్నాం.